విద్వేష ప్రసంగం కేసులో పోలీసుల ఎదుట విచారణకు హాజరవ్వాలన్న కోల్కతా హైకోర్టు ఆదేశాలను సవాల్ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. విచారణకు వెళ్తే తనపై కోడిగుడ్లతో దాడి చేస్తారన్న మహువా ఆందోళనను తోసిపుచ్చింది. ఎంపీగా ఉన్న వ్యక్తి కోడిగుడ్లకు భయపడతారా అని జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోల్కతా హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఎంపీ తన నియోజకవర్గంలోని స్టేషన్కు వెళ్లాల్సి ఉందని, గతంలో అక్కడ పర్యటించిన సందర్భంలో కోడిగుడ్లతో దాడి జరిగిందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. వర్చువల్గా హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మన స్వాతంత్ర్య సమర యోధులు తూటాలకు కూడా భయపడలేదని, మీరు ఎంపీ అయి ఉండి కోడిగుడ్లకు భయపడతారా అంటూ మహువా మొయిత్రీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో నిరసనలకు కూడా ప్రాధాన్యం ఉందని పేర్కొంది. ఎంతసేపు పూలు మాత్రమే కోరుకునే నాయకులు కనిపిస్తున్నారని, అదే సమయంలో ప్రజల నుంచి వచ్చే అన్నింటినీ భరించాలని వ్యాఖ్యానించింది. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని ఉద్దేశించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఆమెపై కేసు నమోదైంది. ఈ క్రమంలో కోల్కతాలోని పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఆమె అక్కడకు వెళ్లేందుకు తిరస్కరించారు. బీజేపీ కార్యకర్తలు తనపై దాడి చేసే అవకాశం ఉందని, వర్చువల్ గా స్టేషన్లో హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆమె అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ప్రజాస్వామ్యంలో నాయకులు దాడులకు భయపడరాదని, ముందుగా మీరు శాంతి సందేశం ఇవ్వొచ్చని పేర్కొంది. ఈ క్రమంలోనే హైకోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో ఎంపీ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్ను విచారించిన సుప్రీం ధర్మాసనం కోడిగుడ్లతో దాడి చేస్తారని, అందుకే స్టేషన్కు వెళ్లబోనని పేర్కొన్న ఆమె వాదనను తోసిపుచ్చింది. ఓ ఎంపీగా ఉన్న వ్యక్తి కోడిగుడ్లకు భయపడతారా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.